రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చిందంట. హైవే మీద బ్రేక్ ఏయడం అనేది నేరం కింద పరిగణించబడుతుందని జెప్పేసి. ఇది ఎంతవరకు వాస్తవం అండ్ ఇది కరెక్ట్ అంటారా? ఇదేం కేసు అంటే ఒక పర్సన్ పోతూ ఉన్నాడు. హ్మ్. హైవే మీద పోతూ ఉంటే ఎదురుగున్న కారులో ఉన్న డ్రైవర్ సడన్గా బ్రేక్లు వేసాడు. బ్రేక్లు వేసేసరికి తను వెనకాల ఇండికేటర్ వేయాలి, వేయలేదు. ఇండికేటర్ వేయకుండా సడన్గా బ్రేక్లు వేసేసరికి మనకు తెలియదు కదా, ముందాడు వాడు బ్రేక్ వేస్తాడు ఏమేస్తాడు మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. సో వెనకాల వెళ్తున్న పర్సన్ ఎవరైతే బైక్ మీద ఉన్నాడో అతను కింద పడ్డాడు. అతను కింద పడడం ఆయన కాలు మించి బస్సు వెళ్ళిపోయింది. సో కాళ్ళు పోయినాయి అనమాట. హీ లాస్ట్ లెగ్. అయితే ఇంకేం దాన్ని బట్టి ఇంకా సరే కేసు వేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ కార్ అతని మిస్టేక్, బస్సు ఇద్దరిది మిస్టేకే కాబట్టి కేసు వేసుకున్నాడు. సో మద్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే కంపెన్సేషన్ ఇచ్చింది. సో కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయడానికి వెళ్తే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఏంటంటే 91.39 lakhs కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎవరు అంటే కార్ డ్రైవర్ ప్లస్ బస్ డ్రైవర్ ఇద్దరు కూడా ఇవ్వాలి. సో ఈ కేసులో అంటే ఈ జడ్జ్మెంట్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సడన్గా ఇట్లా హైవే నుంచి పోతుంటే చాలామంది లొకేషన్స్ చూసుకోవడం వల్లనో నావిగేషన్ ప్రాబ్లం వల్లనో దేనికో లేకపోతే సడన్గా మనసు మార్చుకొని ఇటు వెళ్ళాలనుకుని అటు వెళ్ళడమో ఏదో అవుతుంటే ఆర్ యాబ్సెంట్ మైండెడ్నెస్ దేనికోసమో సడన్గా ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్ రైట్ తీసుకుంటారు. అట్లా చేయడం కూడా తప్పే. ఐ మీన్ ఎటు ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్ సడన్గా టర్న్ అవ్వడం, సడన్గా రైట్ టర్న్ అవ్వడం అనేది చాలా తప్పు. ఎందుకంటే హైవే అంటేనే స్పీడ్లు ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నట్టు తక్కువ స్పీడ్లు ఉంటారు. బ్రేక్ కంట్రోల్ కాదు, స్పీడ్ కంట్రోల్ కాదు, ఫాస్ట్గా పోతుంటారు హైవే కాబట్టి. సో సడన్గా బ్రేక్ వేయడం తప్పు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ పక్క పెడితే అసలు హైవే మీద పోతుంటే సడన్గా బ్రేక్లు అయితే చచ్చినా వేయద్దు. ఇంక ఇక్కడ ఇండియాలో ఓకే, దుబాయ్లో కనుక సడన్గా బ్రేక్ అంటే వాళ్ళు ఎంత ఉంటే అంటే 1 way ఉంటుంది మొత్తం రోడ్స్. సడన్గా కనుక ట్రాఫిక్ వేస్తే లిటరల్లీ ఒక 100 cars డాష్ ఇచ్చుకుంటాయి. ఎందుకంటే అంత 200 స్పీడ్లో ఉంటాయి. సరే మన కంట్రీలో అంత స్పీడ్ ఇంకా కార్స్ లేకున్నా అంత మంచి క్వాలిటీ రోడ్స్ లేకపోయినా బట్ స్టిల్ మనం స్పీడ్లోనే వెళ్తాం హైవే అంటే. సో ఈ ఇన్సిడెంట్ బట్టి అర్థమైంది ఏంటంటే ఎవ్వరు కూడా అట్లా సడన్గా బ్రేక్లు వేయొద్దు. బ్రేక్లు వేస్తే ఇట్లాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లిటరలీ వాళ్ళిద్దరు కలిసి 91.39 lakhs కంపెన్సేషన్ కట్టాల్సి వచ్చింది. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇంకా చాలా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అంటే ఈ హైవేస్ ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాటించాలి. సో ఎవరైనా సరే ఇవి వైలేట్ చేస్తే సడన్ ఇండికేటర్ ఇవన్నీ చేయడం వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇట్లాంటి రూల్స్ ఎవరు కనుక పెట్టిన సడన్గా బ్రేక్లు ఇలాంటివి వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళకి ఫైన్స్ వేయాలని చెప్పేసి